హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు వీడియోలో వచ్చేసి మా ఇంటి ముందు ఉన్న కొన్ని ప్లాంట్స్ గురించి మీతో షేర్ చేసుకుందాం వీడియో చేస్తున్నానండి. ఇందాక ఒక మొక్క చూపించాను కదా, అది రావి ఉసిరండి మొక్క. ఇది వచ్చేసి పుదీనా అండి. తర్వాత ఇదేమో కనకాంబరం మొక్క. ఎల్లో కలర్ కనకాంబరం అండి ఇది. తర్వాత ఇది వచ్చేసి కృష్ణ తులసి. కొంచెం పెళ్లి కూతురు అయిపోతుందండి ఒక సైడ్ నుంచి ఏమో కొంచెం పచ్చదనం ఉంది. తర్వాత ఇది వచ్చేసి జామ చెట్టు అండి. ఇవి లీవ్స్ గట్ట ఏంటి ఈ మధ్య బాగా పాడైపోతుందండి చెట్టు. మీలో ఎవరికైనా దీనికి ఏం చేయాలో, కాయలు గట్ట బాగా కాయడానికి రెమెడీ అని ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. జామకాయలు కూడా అవి పిందుల కింద ఉండగానే రాలిపోతున్నాయండి, పెద్ద కాయలు అవ్వట్లేదు. ఒక 3 months బ్యాక్ వరకు కూడా చాలా బాగా కాసేవి, అయినా సరే కానీ కాయల లోపల పురుగు కింద ఉండేదండి. ఇది వచ్చేసి బెళ్ళగన్నేరు అంటారు కదండి, ఆ మొక్క. దీనివల్ల కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి తెలిసింది ఈ మధ్య నాకుని. అది వచ్చేసి కృష్ణ తులసి అండి. ఇది చూసారు కదా జామకాయ మొక్క, ఆకులు గట్ట ఎలా ఉన్నాయో. ప్లీజ్ ఎవరికైనా రెమెడీ తెలిస్తే మాత్రం ప్లాంట్ హెల్తీగా అవ్వడానికి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి సూది మల్లెపూల మొక్క అంటారు కదండి, శివుడికి చాలా ఇష్టం అంటవి. ఇది ఇందాక చూపించాను కదండి ఎల్లో కలర్ కనకాంబరం, అదే ఇంకో మొక్క. ఇది కూడా సూది మల్లెపూల మొక్కేనండి. ఇక్కడ చిన్న మట్టి కింద ఉంటే ఆ సిమెంట్ దాంట్లో కూడా కొత్తగా మొక్క వచ్చేసిందండి. ఇది చూసారు కదా జామ చెట్టుది పువ్వు. పువ్వు కూడా ఒక్కొక్కసారి బాగానే ఉంటుందండి, పిండి కింద తయారైన తర్వాతే రాలిపోతుంది. ఇది వచ్చేసి శంఖం పూలండి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో పాదు. వాటితో ఈ మధ్య శంఖం పూలతో టీ ఇవన్నీ చాలా ఎక్కువ చేస్తున్నారు కదా. ఇది వచ్చేసి తమలపాకుల మొక్క అండి. అది బింది నీళ్ళు కారిపోతుందని మా అత్తయ్య గారు దాంట్లో తమలపాకు మొక్క పెట్టారు మట్టి వేసి. ఇది వచ్చేసి ఇదంతా మల్లెపూల మొక్కలండి. ఇవి పెద్ద పెద్ద మల్లెపూలు ఉంటాయి కదా అవంట. ఇది వచ్చేసి కరివేపాకు మొక్కలండి. ఇవన్నీ కూడా కరివేపాకు మొక్కలే. ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అంటండి చెట్టు. మా చిన్నాడు బోట్స్ తెచ్చి వేసిందంట ఈ మొక్క రాజమండ్రి నుంచి నర్సరీలో. ఇది ఇప్పుడు దాకా అయితే కాయలు అయితే ఏం కాయలేదండి. చెట్టు అయితే మాత్రం వేసి ఒక 2 years పైనే అవుతుంది. చూడాలి కాసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటాయి అన్నది. ప్లాంట్ అయితే హెల్తీగా చాలా బాగా గ్రో అయిందండి. అలాగే ఇది వచ్చేసి మామూలు నిమ్మకాయ చెట్టు అండి. ఇది గ్రీన్ కలర్లో ఉంటాయి కదా నిమ్మకాయలు, అది. ఇవి చూసారు కదండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తాలింపులో కట్ట వేసుకున్నాం అంటే మేము చాలా బాగుంటుంది ఆ స్మెల్ అన్నది. ఇది వచ్చేసి మామిడి మొక్క అండి. స్వీట్ లెమన్ చెట్టు దగ్గరే ఇంకో లెమన్ కూడా మామూలు పచ్చ నిమ్మకాయల చెట్టు కూడా ఉంది. ఇదంతా కూడా మామిడి చెట్టు. ఇదివరకు ఇంకా పెద్ద చెట్టు ఉండేదండి, అది ఒకసారి గాలి వానకి పడిపోయింది. బాగా పెద్ద చెట్టు ఉండేది. ఇవి చూసారు కదా ఎన్ని కరివేపాకు మొక్కలు ఉన్నాయో. ఇది ఒక్క మొక్క వేరేలా పాకిందంటే చాలండి, చాలా మొక్కలు వచ్చేస్తాయి. మీకు స్పేస్ ఉండాలి కానీ. మా కరివేపాకు చెట్లు అయితే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇంకా తాలింపులో గట్ట వేసుకున్నాం అంటే ఇంకా టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేరేడుకాయల చెట్టు. ఇది ఏం చెట్టో నాకు మరి ఐడియా రావట్లేదండి. ఇది వచ్చేసి శంఖం పూలు, ఇందాక చెప్పాను కదండి మీకు. ఇవి కూడా శివుడికి చాలా ఇష్టం అంటండి. వీటితో పూజ చేస్తే చాలా మంచిదంట శివుడికి. ఇది వచ్చేసి అదే వైలెట్ కలర్ పువ్వులది ఉంది మా దగ్గర, మా ఇంట్లో అయితే. ఇది వచ్చేసి దానిమ్మకాయ చెట్టు అండి, ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ఇది కూడా చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను కరివేపాకు ఎంత బాగుంది. ఇది వచ్చేసి అరటి చెట్లు అండి. ఇది వచ్చేసి రెడ్ మందారం, ఎరుపు మందారం. ఇది కూడా కొంచెం చిన్నగా ఉంది. ఇది వచ్చేసేమో పిప్పింటాకు అంటారు కదా, తెలిసే ఉంటుందండి మీలో చాలామందికి. పన్ను నొప్పి గట్ట ఏమన్నా ఉంటే ఆకు నలిపి ఆ పుచ్చి పన్ను మీద పెట్టుకుంటే నొప్పి తగ్గుద్దండి. నిజంగానే మేము ట్రై చేసాం, నిజంగానే చాలా బాగా తగ్గింది. ఇది వచ్చేసి అరటి పళ్ళు అండి. గెల వచ్చేసి చెట్లు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి హైట్గాను. ఇవి కూడా అంతేనండి, ఒక చెట్టు ఉందంటే చుట్టూతో చాలా చెట్లు వచ్చేస్తాయి తర్వాత స్పేస్ ఉంటే. ఇవన్నీ కూడా అరటి చెట్లే కదా, అరటి చెట్లేనండి. ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకోటి
మరి ఇవి అరటిపళ్ళు అమృతపాణి నాకు సరిగ్గా తెలియదు, ఐడియా లేదు. ఇది ఇంకో గెలండి. ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది, ఇంకా ఎదగలేదు. ఇది వచ్చేసి చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద పెద్ద చెట్లండి. హైట్ కూడా ఏమన్నా ఒక బిల్డింగ్ ఉందంటే దాని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంత హైట్ ఉంటున్నాయి బిల్డింగ్. ఇది వచ్చేసి తిప్పతీగ అంటారు కదండి అది. ఇది కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. అంటే ఇది తొరుగు గోడ మొత్తం వచ్చేసింది, తర్వాత బాగా ఎక్కువైపోయిందని మా అత్తయ్య గారు పీకేశారు మొత్తం పాదు. చూసారు కదండి అరటి చెట్లు గట్ట ఎంత బాగున్నాయో. గ్రీనరీగా ఉంటుంది ఎప్పుడు కూడా మా ఇంటి వెనకాల. ఇవి వచ్చేసి అరటి కాయలండి. చాలా చిన్నగాలు వేసింది అరటికాయలు మాత్రం. ఇవేమో ఇంటి ఎదరండి, గేటు పక్కన ఉంటుంది ఇది. పసుపు పువ్వులు ఉంటాయి కదండి, గొట్టం పువ్వుల కింద ఉంటాయి కదా, అవి అన్నమాట. చాలా ఎక్కువ పోస్తాయండి ఇవి కూడా రోజుని. అసలైతే మా మ్యారేజ్ అవ్వకముందు అయితే మొత్తం ఇదంతా మట్టి నేలేనంటండి. అసలు వెజిటేబుల్స్ గట్రా బయట కొనవసరం లేకుండా మొత్తం ఇంట్లోనే పండేవంట. మా అత్తయ్య గారికి చాలా కేరింగ్గా చూసుకునేవారండి మొక్కలు గట్టాను. ఇంకా తర్వాత మా మ్యారేజ్ టైంకి మొత్తం మట్టి నేల తీసేసి సిమెంట్ చేయించేశారు. లేకపోతే చాలా పువ్వుల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు గట్రా చాలా ఎక్కువ ఉండేవంట అప్పుడు. ఇది వచ్చేసి తులసి మొక్క అండి. ఇది గేట్ ఫ్రంట్ అనమాట, బయట ఎంట్రన్స్లోని. ఇది ఇంకో మామిడి మొక్క. ఇందాక ఇంటి వెనక చూపించాను కదండి, ఇది వచ్చేసి ఇంటి బయట అనమాట, గేట్ ఫ్రంట్. అది వచ్చేసి పనస చెట్టు అండి. ఇక్కడ వచ్చేసి ఇంకో కరివేపాకు మొక్క. అలాగే ఇది వచ్చేసి మా మందారం మొక్క అండి. ఇది ఇంకో అరటి చెట్టు. ఇవి ఎర్ర అరటిపళ్ళు అంటారు చూసారండి, అవి అనమాట. ఇది కూడా గెల ఇప్పుడిప్పుడే వేసింది, ఇంకా ఎదగాలండి. ఎర్ర అరటిపళ్ళు చెట్టు ఇది. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇదంతా ఎర్ర అరటిపళ్ళు చెట్టు అండి. ఇది కూడా చూసారు కదా ఎంత హైట్ ఉందో. తర్వాత ఇదేమో పారిజాతం చెట్టు అండి. పారిజాతం పువ్వులు అంటారు కదా, దేవుడికి మనం చెట్టువి కొయ్యకూడదు, నేల మీద పడినవి మాత్రమే దేవుడికి పెట్టాలంటారు కదా, అదండి పారిజాతం చెట్టు అది. ఇది వచ్చేసి పనస చెట్టు అండి, ఇంకో పనస చెట్టు ఇది. ఇందాక వెనకాల అరటి చెట్లు చూసారు కదండి, ఇవన్నీ గేట్ ఎంట్రన్స్లో అనమాట ఈ అరటి చెట్లు అన్నీ కూడాను. మీలో ఎంతమందికి ఇష్టమండి గార్డెనింగ్? మా ఇంట్లో ఉన్న చెట్లు అయితే ఇవ్వండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.